శాస్త్రము యొక్క బోధ, గురువు యొక్క బోధ మనసులోకి వెళ్ళి స్థిరపడితే ఇంద్రియాల్ని గెలవడానికి మార్గం సాధ్యం అవుతుంది. ఉపాసనలో భగవంతుడికి దగ్గరగా జరిగి పక్కకి చేరడానికి అవకాశం కలుగుతుంది. భాగవతం చేసేటటువంటి మహోత్కృష్టమైన ప్రయోజనం ఏమి అంటే, బాహ్యంలో లీల, ఒక కథ, అది విన్నంత మాత్రం చేత రచన చేసినటువంటి వ్యాసుల వారి యొక్క భిక్ష అనండి, పోతన గారి భిక్ష అనండి, ఆర్ద్రత కలిగినటువంటి మనసు కృష్ణ పాదముల యొక్క సంస్పర్శమును పొందుతుంది. అథవా ఆంతరమైనటువంటి విషయము కానీ సుబోధకమైందనుకోండి, అది ఉపాసన క్రమాన్ని దిద్ది ఈశ్వరుడి వైపుకి తీసుకెడుతుంది. ఎందుకని అంటే, మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఉపాసన అనేటటువంటిది అంతా కూడా కదలికతో కూడుకున్నదై ఉంటుంది. కదలడం ప్రయోజనమై ఉండదు, ఎటు కదలాలో తెలుసుకుని కదలాలి. అందుకే ఉపాసన యందు ఏదో చేసేస్తున్నామని చెయ్యడం ప్రధానం కాదు, ఏది చెయ్యాలో తెలుసుకుని చెయ్యడం ప్రధానం అవుతుంది. ఆ తెలిసి చెయ్యడం అన్నది చేతకానంత కాలం ఈశ్వరుడికి దగ్గర అవ్వడం కూడా అంత తేలిక అని చెప్పడం చాలా కష్టం. అందుకే రామకృష్ణ పరమహంస దీని గురించి చెప్తూ ఒక అద్భుతమైన ఉపమానం చెప్తారు. దక్షత లేనటువంటి గురువు చేతిలో పడినటువంటి శిష్యుడు ఎలా ఉంటాడు అంటే, అది పెద్ద కప్ప, పట్టుకున్నది బురదపాం, దాన్ని చంపడానికి కావలసినంత విషము బురదపాము దగ్గర లేదు, పోని మింగడానికి కావలసినంత పెద్ద నోరు లేదు, పోని వదిలిపెడుతుందా అంటే వదిలిపెట్టదు. అది త్రాచుపాం అనుకోండి, ఒక్క కాటు చాలు చచ్చిపోవడానికి. సమర్థత కలిగిన గురువు అనుకోండి, ఒక్క మాట చాలు శిష్యుణ్ణి మార్చడానికి. సమర్థత లేదనుకోండి, అది ఉపాసనకి దూరం అవుతుంది. కదలికలో ఎటువైపు వెళ్ళాలి అనేటటువంటి దాంట్లో అసలు మార్గం తెలియకుండా కదలడం ఈశ్వరుడికి దూరం అవడానికి కారణం అవుతుంది. అందుకే అసలు మనుష్య జీవితం యొక్క ప్రయోజనం అంతా ఎక్కడుంటుంది అంటే, లోపలికి వెళ్ళేటటువంటి వాటిని చాలా జాగ్రత్తగా నియంత్రించి తీసుకోవడంలో ఉంటుంది. పసిబిడ్డడికి పట్టేటటువంటి ఆహారం, పాలు ఎంత జాగ్రత్తగా ఇస్తారో, ఆఖరికి పాల సీసా కూడా మరుగునీళ్లతో కడిగి పాలు పోసి ఎలా పడతారో, ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయంలో అంత జాగ్రత్త సాధకుడు తీసుకోవలసి ఉంటుంది. లేకపోతే అజామీలోపాఖ్యానంలా కంటి గుండా వెళ్ళినటువంటి ఒక చిన్న ప్రేరణ చాలు, అకస్మాత్తుగా పైనుంచి జారి కింద పడిపోతాడు. ఎంత పడిపోతాడన్నది ఇక చెప్పలేం. అందుకే ఇంద్రియములను గెలిచాను అనేటటువంటి స్థితిని పొందే వరకు, వాటిని గెలిచానని నమ్మకం కలగడం కూడా చాలా కష్టం. ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః అంటాడు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. అసలు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా బలమైనవేవి అంటే ఇంద్రియములు ఒక్కటే. అంత బలం ఇంద్రియాలు. ఆ ఇంద్రియములను శుద్ధి చేసి ఈ జన్మలో కాదు, కొన్ని కోట్ల జన్మలుగా లోపలికి వెళ్ళిపోకూడనివి ఏ ఉన్నాయో అవి వెళ్ళిపోయినటువంటి కారణాన్ని సంస్కరించి మళ్ళీ ఆ నాడుల గుండా జ్ఞానము ప్రకాశించేటట్టు, జ్ఞానము ప్రబోధమయ్యేటట్టు చెయ్యగలిగినటువంటి దక్షత కలిగినటువంటి లీలలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి పురాణము శ్రీమద్భాగవతం.